నా పేరు శ్రీకాంత్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా మీరు మాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎట్లాగో మహిళలకు గౌరవం ఇవ్వటం చేత కాదు. ఏ మహిళలైనా ఏకవచనంతో మాట్లాడటం, వాళ్ళ ఆయనకి అంటే పార్టీలో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులకు కూడా, శాశ్వత అధ్యక్షులకు కూడా అలవాటు. సాక్షాత్తు తన తల్లి వయసు ఉన్నటువంటి భువనేశ్వరి గారిని కూడా ఏకవచనంతో మాట్లాడటం ఒక అలవాటు. ఇక యథారాజా తథా నాయక, పైన రాజు ఎలా ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తారు కదా. కాబట్టి గతంలో అనేకమైనటువంటి సంఘటనల్లో మహిళలకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డిని కూడా నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నారు కాసు మహేష్ రెడ్డి గారు. ఈయన గతంలో గురజాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఈయన షర్మిలారెడ్డి గారి గురించి పౌరుష పదజాలం వాడటంతో పాటు ఆమెని చంద్రబాబు నాయుడు గారికి ఒక దాసి, అంతేగాక చంద్రబాబు నాయుడుతో అక్రమ బంధాలు ఏమిటి అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. కొంచెమైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమె. ఒకసారి నేను కాదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో చూసిన తర్వాత దానికి మనం కౌంటర్ ఇద్దాం. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. పాపం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడో కానీ క్షోభిస్తుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈరోజు షర్మిల గారిని చూస్తుంటే. తెలుగుదేశం తందానా అంటే ఈమె దానికి మంత పాడుతుంది. మొన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పష్టంగా చెప్పింది, మహిళా బిల్లుకి మద్దతు ఇస్తాం, అలాగే ఏదైతే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు 50% పెరుగుతుందో ఉన్న పరిస్థితుల్లో అదే మెరుగైందని భావించాం కాబట్టే దానికి సపోర్ట్ ఇచ్చాం. దానికి ఏదో పెద్ద మోడీ చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడన్నట్టు ఏదో ఒక రాజకీయ కల్లుబొల్లు. అసలు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు షర్మిల గారిని, అసలు మీకు ఒక అవగాహన ఉందా డీలిమిటేషన్ మీద? అసలు మీరు చట్టం చదివారా? కాన్స్టిట్యూషన్ చదివారా? 2026 తర్వాత డీలిమిటేషన్ జరగబోతుంది సెన్సస్ వచ్చిన తర్వాత. అంటే అది 2027లో జరగచ్చు, 2030లో జరగచ్చు. ఇప్పుడైనా పాపులేషన్ సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ భారీగా నష్టపోబోతున్నాయి. దాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే. మరి నిన్న కేంద్ర మంత్రి పార్లమెంట్లో స్పష్టంగా చెప్పాడు, 50% సీట్లు పెంచుతాం, మీకు సమ్మతేనా కాంగ్రెస్ వాళ్ళకని. ఒకసారి సమ్మత అంటారు, ఒకసారి లేదంటారు, ఒక స్పష్టత లేదు. గతంలో కూడా ఇలాగే చేసి నాశనం చేసేదారు కాంగ్రెస్ పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నప్పుడు కాసుకృష్ణారెడ్డి గారు పోయి చెప్పొచ్చాడు, తప్పమ్మా అరెస్ట్ చేస్తే అని. విన్నారా? శరద్ పవార్ గారు పార్టీ పెట్టుకోలేదా? మమతా బెనర్జీ పార్టీ పెట్టుకోలేదా? అనేక మంది నాయకులు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు పార్టీ పెట్టుకొని బయటకు పోయారు. ఎందుకు అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టద్దు, తెలుగోళ్ళు కలిసి ఉండాలి అని ఘోషిస్తే మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు అసెంబ్లీలో కాసు బ్రహ్మ చూశారు కదా ఏమంటున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారి దాసి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు మీరు మీ సంబంధం ఏంటి, మీరు అసలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది మీకే క్లారిటీ లేదు. మీరు షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తోటి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఆటోమేటిక్గా మీరు నిజంగా కానీ వ్యతిరేకించదలుచుకుంటే నిన్న దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గింపు మీద, అంటే రావాల్సినటువంటి సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు రావట్లేదని చెప్పేసి స్టాలిన్ గారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు, అలాగే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక పార్టీలు వాటిని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
అంతేకాకుండా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలతో అవసరం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాలతోటే పవర్ జనరేట్ చేసుకునే విధంగా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్డీఏ ఇతర పార్టీలన్నిటికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు. కానీ మీ అన్న అంటే నువ్వేదో మాట్లాడుతున్నటువంటి మీ పార్టీ శాశ్వత అధ్యక్షుడు మోదీ గారికి ఒక లేఖ రాశాడంట. అందుకని ఆయన సమావేశానికి రానని చెప్పాడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి, బీజేపీకి అలయన్స్లో ఉన్నారు కాబట్టి రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకవేళ ఇది తప్పు అనుకుంటే ఏదైతే బీజేపీకి అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీని జనసేన పార్టీని వాళ్ళు బహిష్కరిస్తారు. కానీ నిజంగా మీరు పోరాడే సత్తా దమ్ము ఉంటే మీ అన్నకు భయం లేకపోతే మొన్న రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళొచ్చు కదా. అట్లాగే పార్లమెంట్లో మీరు శాసనసభ నియోజకవర్గాల పెంపు పైన అలాగే లోక్సభ నియోజకవర్గాల పెంపు పైన మిగతా దక్షిణాది రాష్ట్రాలన్నీ అంటే బీజేపీ ఇతర పార్టీలన్నీ అబ్జెక్షన్ చెప్తున్నప్పుడు మరి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా బేషరత్తుగా మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? లేఖ ఎందుకు రాశాడు అంటే జగన్మోహన్ రెడ్డి లేఖ టైంపాస్కి రాశాడా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దాని మీద మీరు చూడాలి, విశ్లేషణ చేయాలి, మరొకసారి దాని మీద పరిశీలన చేయాలి, పునఃపరిశీలన చేయాలని చెప్పి మోదీ గారికి లేఖ రాశానన్నారు కదా. అంటే ఆ లేఖ ఎందుకు రాశాడు? టైంపాస్కి రాశాడా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ప్రజల్లో ఏమార్చడం కోసం రాశాడా? కాబట్టి నిన్న కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. 16 ఎంపీ సీట్లు దెబ్బేసిందంట. ఆ 16 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అయి ఉండొచ్చేమో మేబీ అని చెప్పేసి. అంటే ఎంతసేపు ఉన్న కేంద్రంతో బాబుతోటి గొడవ జరగాలి, అలయన్స్ విచ్ఛిన్నం అవ్వాలి, ఇదే పని గోతికాడి నక్కల్లాగా కాసుకుంటున్నారు తప్పనిచ్చి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అలా చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి చేసినందుకు మనం గర్వపడాలి. మరి మీకెందుకు సిగ్గు లేకుండా మీరెలాగ మీరు అలయన్స్ లేకుండా మీరెందుకు పొత్తు ఇచ్చారు? ఎందుకంటే మీకున్న కేసుల భయం, మీకున్నటువంటి కేసుల భయానికి మీరు ఇచ్చారు. మీ చేతగానితనాన్ని షర్మిలారెడ్డి గారు ఎండగడితే షర్మిలారెడ్డి గారు బాబు గారికి దాసిలాగా పనిచేస్తున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డరాబాయ్, రాజశేఖర రెడ్డి గారికి గారాల పట్టి ఆమె షర్మిలారెడ్డి. ఏం మాట్లాడుతున్నారు? మీకేమన్నా ఒంటి మీద సోయిని మాట్లాడుతున్నారా? లేకపోతే మీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏది పడితే అది వాగితే సరిపోయిద్దులని చెప్పి వాగేస్తున్నారా? రాజశేఖర రెడ్డి గారి ముద్దులు బిడ్డ ఆమె. మీ అన్నతో నడిచిన నాళ్ళు వైఎస్ షర్మిలారెడ్డి అన్న వదిలిన బాణం అని చెప్పారు. ఊరు వాడ ప్రచారం చేశారు. అప్పటికే ఆమెకి ఎవరైతే అనిల్ గారితో పెళ్ళయింది, వివాహమైంది, పిల్లలు ఉన్నారు. అయినా కూడా అన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆ రోజు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఎప్పుడైతే ఆమె అన్నకు రివర్స్ అయిందో మేర్సుపల్లి షర్మిలా శాస్త్రి నీకేం పని వైఎస్ అని ఉపయోగించుకోవటానికి నీ అర్హత ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే ఆ రోజున షర్మిల మీ అన్న వదిలేనాటికి ఆనాటికి మెర్సిమల్లి షర్మిలా శాస్త్రే. కానీ ఆ రోజు మీరు వైఎస్ షర్మిలారెడ్డి అని ఎలా వాడుకున్నారు? రాజశేఖర రెడ్డి గారి లెగసీని సొంతం చేసుకోవటం కోసం ఆయన మీద ఉన్నటువంటి సింపతి, ఎందుకంటే ఆయన చనిపోయిన విధానం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం. అందుకని దాన్ని వాడుకున్నారు. అందుకే మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. వైఎస్ మరణాన్ని, వివేకానంద రెడ్డి హత్యని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవ విషయం, నిజాలు మాట్లాడితే ఈరోజు మీకు కోపాలు వస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని కూడా చూడకుండా అక్రమ బంధాలు ఏందిరా భయ్? అక్రమ బంధాలు ఏంది? మీకు లక్ష్మీ పార్వతి మీ వేలు విడిచిన మేనత్త బావమరిది చుట్టమని ఆ పనికి మాలింది అన్నాడు. కూర్చోబెట్టి హార్మోని పెట్టని మీడియా ముందుకు తీసుకొచ్చి నా ఎన్టీఆర్ నా దేవుడికి ఎన్ను పోటీ పొడిచాడు అని చెప్పేసి మీడియాలో అవసరమైనప్పుడల్లా చంద్రబాబు నాయుడు మీద రికార్డింగ్ డాన్సులు ప్లే చేయించినట్టు దాని చేత ప్లే చేపిస్తున్నారు మీరు. ఎవరికి ఊడికం చేస్తున్నారు? లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి దాసి పని చేస్తున్నారు? లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి మీ దగ్గర ఉంచుకున్నారు. చెప్పండి, ఏ అక్రమ బంధం ఉందని మీరు లక్ష్మీ పార్వతిని తెచ్చి మీ గాడ పెట్టుకున్నారు? షర్మిలారెడ్డి ఒక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలు. ఆ అధ్యక్ష స్థాన హోదాలో
వాళ్ళు ఈ దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సంబంధం లేదు కాబట్టి అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాడు కాబట్టి అయ్యా బాబు నువ్వు బీజేపీకి వెళ్ళన్నా దూకు, లేదా ఇటుపక్క కన్నా రా, అంటే ఇండియా కూటమికి వెళ్ళన్నా రా, లేకపోతే ఎన్డీఏ కూటమిలో కన్నా వెళ్ళు, అంతేగాని ఎందుకు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నావు? లేదు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ బిల్లులకు ఎలా మద్దతు ఇచ్చావని చెప్పి అడిగేది. మరి దానికి సమాధానం చెప్పాలి కానీ దానికి చంద్రబాబు నాయుడికి ముడిపెట్టి మాట్లాడటం ఏంది? అదే పిల్ల బచ్చాగాళ్ళలాగా మాట్లాడుతున్నారు మీరు. మీ నాన్న ఏంది, మీ రాజకీయ కుటుంబం ఏంది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అలాంటి కుటుంబాలకు వారసుడిగా వచ్చిన నువ్వు ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నావా? కొంచెమైనా నీకు సంస్కారం అనిపించట్లేదా? అది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, అలాంటి ఆడపిల్ల మీద ఇలాంటి జుబుచ్చాకరమైన మాటలు మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించిన ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి బినామీలే, చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే ప్రతి ఒక్కరు నా బినామీలే, నాకు దాసీలే అని చెప్పి చెప్పుకునే దమ్ము మీకు లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే తప్పులు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి అసలు తప్పులనే తెలీదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెల్లారు లేచిన దగ్గర తప్పులు తప్ప నుంచి ఇంకేం చేయట్లేదు, వాస్తవ విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కాసు మహేష్ రెడ్డి గారు పల్నాడులో ఆడవాళ్ళ జోలికి పోయినా ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఏమంటారో నీకు తెలుసు. రాయలసీమలో కూడా ఏమంటారు, ఆడవాళ్ళ జోలికి పోతే ఏమంటారో నీకు తెలుసు. ఇక నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లా. కనీసం మీ కుటుంబ విలువలను కాపాడుకోండి. మీకు ఎప్పుడో దాదాపుగా కోడెల శివప్రసాద్ పుణ్యం అంటూ ఒక 25 ఏళ్ళు మీరు చల్లని కాసు అయిపోయారు. ఆ తర్వాత ఏదో ఈ మధ్య కొద్దిగా అటుడికి వస్తున్నారు. కానీ మీరు మీ నోటితోటి మీ రాజకీయ భవిష్యత్తుని మీ కుటుంబానికి ఉన్నటువంటి గొప్ప చరిత్రని నాశనం చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది నాకైతే మాత్రం.